వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. సెప్టెంబర్ 17th తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినం. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పైన అనేకమైన చర్చలు జరుగుతున్నాయి. వక్రీకరణలు, సక్రీకరణలు అనేకం జరుగుతున్న నేపథ్యంలో అసలు నిజాలేంది, అబద్ధాలేంది, ఏది ముందు తీసుకొస్తున్నారు, ఏ ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారో అని చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రజాశక్తి మాజీ సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వినయ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మధ్యకాలంలో వచ్చిన రజాకార్ సినిమా మీరు చూసే ఉంటారు. రజాకార్ సినిమా సంబంధించిన దాంట్లో ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలందరూ కొట్లాడినారు. తర్వాత పటేల్ సైన్యం వచ్చి రజాకార్ని అది చేసినారు, రజాకార్లను తరిమేసినారు. అట్ ద సేమ్ టైం నిజాంను కూడా లొంగిపోతాడు చేసినారు. ఇంకా భారతదేశంలో దీన్ని కలిపేసినారు. కాబట్టి పటేల్ సైన్యం వచ్చి నిజాంకు బుద్ధి చెప్పింది అనే రూపంలో సినిమా తీసినారు. అది వాస్తవమేనా? అది వాస్తవం కాదు, పూర్తి వాస్తవం కాదు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు నిజాంకు మాత్రమే వ్యతిరేక పోరాటం కాదు, జాగీర్దారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఇందులో వెట్టి చాకరీ చేయాల్సి వచ్చేది. ఆ వెట్టి చాకరీ నుంచి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం, భాషా అభిమానంతో జరిగినటువంటి పోరాటం. మేము గ్రంథాలయాలు పెట్టుకోవాలి, ఈ గ్రంథాలయాల్లో తెలుగు పుస్తకాలని అధ్యయనం చేయాలి, అటువంటి అవకాశం ఉండాలి అని సాగినటువంటి పోరాటం. తెలుగులో మాట్లాడడానికి, బహిరంగ సభల్లో మాట్లాడడానికి ఆ హక్కు, తెలుగులో మాట్లాడే హక్కు ఉండాలి అని జరిగినటువంటి పోరాటం. ఇటువంటివి అనేక అంశాలు అందులో ఉన్నాయి. కానీ అది కేవలం హిందూ ముస్లింల పోరాటం అని చెప్తే చాలా తప్పు. ఎందుకంటే నిజాం నవాబ్ ముస్లిమే, కానీ ప్రజల్ని పీడించుకొని తింటున్నటువంటి దొరల్లో అత్యధికులు హిందువులే కదా. వాళ్ళు ఏ కులం వారైనా కానీ, మీరు చెప్తున్న దొరలు, పట్వారీలు వీళ్ళందరూ హిందువులే, అందరూ హిందువులే. కొన్ని చోట్ల పటేల్ పట్వారీల్లో పటేల్ ముస్లిం అయినా కూడా, కొన్ని చోట్ల పట్వారీ ఉన్నా కూడా, వీడు ఈ జమీందారు చెప్పినటువంటి మాట, జాగీర్దారు అక్కడ ఉండేటువంటి భూస్వామి చెప్పిన మాట వినాల్సిందే తప్ప వాడేమి నేరుగా నిజాం నవాబ్తో కాంటాక్ట్ ఉండగలిగినటువంటి వాడు కాదు. నిజాం నవాబ్ ఆదేశాలు వాడికి ఏమి వెళ్ళవు. వాడు ఎవరి ఆదేశాలు వెళ్తాయి. ఒకవేళ ఎవడైనా విలేజ్ ఆఫీసర్ ముస్లిం ఉన్నా వాడు అక్కడ ఉండేటువంటి భూస్వామి లేదా జమీందారు వాళ్ళకు వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేయాల్సినటువంటి వాడే కదా. అది అప్పుడున్నటువంటి సిస్టమ్. అయితే ఇక్కడ నిజాం రాజుకు, 7వ రాజు మీర్ ఉస్మాన్ ఖాన్, ఆయనకు బుద్ధి చెప్పలేదా పటేల్ సైన్యము? శిక్షించలేదా? లేదు లేదు లేదు, ఆయనకి ఏమీ బుద్ధి చెప్పలేదు. తెలంగాణలో సాయుధ పోరాటం ఉధృతమవుతున్నది ఒకవైపున, దీన్ని భరించటం కష్టంగా ఉంది. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అప్పటికి 3 జిల్లాల్లో ఉంది, ఇంకా విస్తరిస్తున్నది. కొన్ని జిల్లాల్లోకి, పరిసర ప్రాంతాల్లో అది విస్తరించింది. కరీంనగర్లో కానీ, మహబూబ్నగర్, అచ్చంపేట ప్రాంతంలో కానీ, ఇక్కడంతా విస్తరిస్తున్నటువంటి దశలో ఇది ప్రమాదకరమైనటువంటిది. తర్వాత ఆల్ ఇండియా స్థాయిలో కూడా అన్ని ఈ రాజ్యాలు లొంగిపోయిన తర్వాత కొన్ని కాశ్మీరు, హైదరాబాద్, ఇట్లా జునాగఢ్ కూడా తర్వాత లొంగిపోయింది. గుజరాత్, కొన్ని మిగిలినాయి తప్ప అన్ని కూడా భారత ప్రభుత్వంలో, భారత యూనియన్ లో విలీనం అయిపోయినాయి. కనుక ఇది కూడా ఒక ఛాలెంజింగ్ గా ఉంది ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇతన్ని లొంగ తీసుకొని దాన్ని కూడా విలీనం చేయాలి అనేటువంటిది భారత ప్రభుత్వం అనుకుంది. ఇతను అడమెంట్ గా ఉన్నాడు, నేను ఇండిపెండెంట్ గా కొనసాగుతాను, ఇండిపెండెంట్ దేశంగా ఉంటాను అనేటువంటిది అతని స్టాండ్. సినిమాలో తుర్కిస్తాన్ అని చూపించారు. తుర్కిస్తాన్ అట్లా ఏం లేదు. ఇండిపెండెంట్ అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు పెట్టారు, దానికి తుర్కిస్తాన్. అసలు తుర్కెను ఈ నిజాం నవాబ్ కి సంబంధం లేదు. వీళ్ళు ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఈ సంతతి. నిజాం అనేటువంటి వాడు ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాడిని. అప్పుడు ఔరంగజేబ్ తర్వాత పీరియడ్ లో వీళ్ళను బాగా బలహీన పడిపోయిన తర్వాత, మొఘల్ ప్రభుత్వం, ఆ సామ్రాజ్యం బలహీన పడిపోయిన తర్వాత ఇక్కడ నిజాంని అపాయింట్ చేశారు. తర్వాత అతను
స్వతంత్రంగా డిక్లేర్ చేసుకున్నాడు. కానీ దాన్ని ఇరాన్కి సంబంధించినటువంటి వాడు, టర్కీకి సంబంధం లేదు. టర్కీకి సంబంధం లేదు. అదే సినిమాలో అది పేరు పెట్టినారు. సినిమాలో అది పేరు పెట్టి ఏదైనా పెడితే ఇరాన్ కు సంబంధించిన పేరు పెట్టాలి తప్ప టర్కీ అంటే కేవలం తుర్కోళ్లకు వ్యతిరేకంగా అనేటువంటి దాన్ని చెప్పడానికి, ఒక తప్పుడు ప్రచారం చేయడానికి తుర్కిస్తాన్ అనేటువంటి మాట వాడిండ్రు తప్ప టర్కీ ఇతనికి పెద్ద సంబంధం అంటే బాంధవ్యాలు ఉండొచ్చు, కానీ బేసిక్గా అతను ఈ వంశం అటు నుంచి వచ్చినటువంటిది కాదు. తర్వాత దీంట్లో కూడా మార్పు ఉంది, వాళ్ళు అనుసరించేటువంటి మత దీంట్లో కూడా మార్పు ఉంది. నిజాం సియా అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో అంటే హైదరాబాద్ స్టేట్ ప్రజల్లో మెజారిటీ సున్నీలే. సో మెజారిటీ సున్నీలే, అతను షియా అయినప్పటికీ కూడా మెజారిటీ సున్నీలే. సో అది అట్లా ఆ పేరు పెట్టడం కరెక్ట్ కాదు. అది కేవలము రాజకీయ ప్రయోజనం కోసం ముస్లింలకు ఎంఐఎం కానివ్వండి లేదా బీజేపీ ఒకటే ఉంటాయి కదా, రెండింటికి కవల పిల్లలు అవి. ఎంఐఎం అభివృద్ధి చెందితే బీజేపీ అభివృద్ధి చెందుతుంది, బీజేపీ అభివృద్ధి చెందితే ఎంఐఎం స్ట్రాంగ్ అవుతుంది. ఇవి రెండు స్ట్రాంగ్ కావాలంటే ఒకదానికి ఒకటి ఘర్షణ పడుతున్నట్టుగా బయటికి కనిపించాలి. దానివల్ల ఏమవుతుందంటే హిందువులు ఒకవైపు, ముస్లింలు ఒకవైపు అవుతారు. ముస్లిం ఓటు సాలిడ్ గా వాళ్ళకి వస్తుంది, హిందూ ఓటు వీళ్ళకి వస్తుంది. కనుక బేసిక్ వీళ్ళ లక్ష్యాలు, వీళ్ళ ప్రయోజనాలు చాలా కామన్ ప్రయోజనాలు ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య. అదే సినిమాకి సంబంధించి ఇంకో ప్రశ్న అండి, అంటే నిజాం రాజును కనీసం అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టలేదా? నిజాం చాలా నిరంకుశుడు అని చాలా పెద్ద ఎత్తున హిస్టరీ పుస్తకాలు చదివినా లేదా సాయుధ పోరాట పుస్తకాలు చదివినా నిజాం సంబంధించి రజాకార్ల దానికి సంబంధించిన అంశాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. నిజాంను కనీసం అరెస్ట్ చేయలేదా ప్రభుత్వం? నిజాంను అరెస్ట్ చేయలేదు, పైగా వచ్చి నిజాం లొంగిపోయాడు. తర్వాత వెళ్ళి ఇదిగో నీ ప్రభుత్వం మీకే అప్పగిస్తున్నామని ఆయనకు సెల్యూట్ చేసి ఆయనను రాజ్ ప్రముఖ్ గా ప్రకటించారు. ఎప్పటి వరకు ఆయన 50 దాకా ఉన్నట్టున్నాడు రాజ్ ప్రముఖ్ గా. అంటే ఆయన ఫర్మానాలన్నీ ఆయన పేరుతో, ఆయనకు అడ్వైజర్స్ ఎవరు కొంతమంది ఉన్నా కూడా ఫర్మానాలన్నీ ఆయన పేరుతో వచ్చినాయి, రాజభరణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ వచ్చి ఎప్పుడు ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీ 72లో అప్పుడు రాజభరణాలు రద్దు చేసేంత వరకు రాజభరణాలు అందుతూనే ఉన్నాయి, అప్పటి వరకు అందుతున్నాయి. ఈవెన్ కాశీ అతనికి కూడా రజ్వీ కూడా, కాసిం రజ్వీ కూడా పెద్ద శిక్ష పడలే, అరెస్ట్ చేసిండ్రు. వాడిని ఒక మహబూబ్ మ్యాన్షన్ అని ఇక్కడ మలక్పేటలో ఉంటది ఒక మ్యాన్షన్, ఇప్పుడు అక్కడ పెద్ద మార్కెట్ ఉంది, రకరకాల వస్తువుల కిరాణా సరుకుల మార్కెట్ ఉంటుంది, అక్కడ పెట్టారు. ఒక బంగ్లా లాంటి దాంట్లో పెట్టారు. తర్వాత వాడి విచారణ జరిగింది, సరిగ్గా కొంతకాలం వాడికి శిక్ష పడింది. ఆ తర్వాత వాడు పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. వాడంతా మరి వెళ్ళిపోయే ముందే వాడు దోపిడీ చేసుకున్న డబ్బు అది ఇది ఏమేమి పంపించుకున్నాడు, కానీ ఆ మొత్తం వాడు చేసినటువంటి అకృత్యాలకి వాడికి సరైనటువంటి శిక్ష పడలేదు. వాడు అన్ని అకృత్యాలు చేస్తున్నా కళ్ళు మూసుకొని ఉన్నటువంటి నిజాం నవాబు అతని సపోర్ట్ లేకపోతే అతను చేయడు కదా. రజాకార్లు అందరు ముస్లింలేనా? రజాకార్లు ముస్లింలే అందరు. రజాకార్ల ఉపాధ్యక్షుడు కొంత అది ఏదో పేరుకు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ బేసిక్ గా రజాకార్లంతా ముస్లింలే, సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా ముస్లింలే. మనకు ఆ పేర్లు చూసినప్పుడు హిందువుల పేర్లు తగవు. దీన్ని ప్రారంభించినటువంటి వాడు అతను ఒక ఇండస్ట్రియలిస్ట్, తన పేరు ఏంటంటే బహదూర్ ఖాన్, బహదూర్ యార్ జంగ్, అతను దీన్ని ప్రారంభించాడు. తర్వాత కాసిం రజ్వీ వచ్చిన తర్వాత అది పూర్తిగా ఒక మిలిటెంట్ శక్తిగా, యాంటీ హిందూ మిలిటెంట్ శక్తిగా అది మారింది. కేవలం సాయుధ పోరాటాన్ని అంచడానికి అది పనికొచ్చింది. దీనికి కొన్ని ఘర్షణలు ఉస్మానాబాద్ ఏరియాలో అక్కడ కొంత ఘర్షణలు జరిగినాయి తప్ప బేసిక్ గా ఇక్కడ చాలా అకృత్యాలు చేశారు, అక్కడ కూడా చేశారు కొన్ని అకృత్యాలు. మహారాష్ట్రలో ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ అంటే 5 హైదరాబాద్ జిల్లాలు మహారాష్ట్రలో ఉండేవి, 3 కర్ణాటకలో ఉండేవి, 9 తెలంగాణలో ఉండేవి కదా.
ఈ మహారాష్ట్రలో ఆ ప్రాంతాల్లో కూడా అసలు ఇతను వచ్చింది కూడా లాతూర్ ఉస్మానాబాద్ ఏరియా నుంచి వచ్చిండు. ఇతను మహారాష్ట్ర దాని నుంచి వచ్చినటువంటి వాడు, కాసిం రజ్వీ. ఆ ప్రాంతం మరాఠవాడ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు. సో వాడి వల్ల అక్కడ కొన్ని ఘర్షణలు జరిగినాయి హిందూ ముస్లింల మధ్య. కానీ ఘర్షణకి ఇక్కడ జరిగినటువంటి తిరుగుబాటుకు ప్రధానమైనటువంటి కారణం వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలి. తర్వాత భూస్వామ్య విధానం నుంచి మాకు విముక్తి కల్పించాలి. మేము దున్నుకున్నటువంటి భూములు మాకే ఉండాలి. మేము శిస్తు కడతాం కానీ ఆ భూములు మావై ఉండాలి. ప్రతిసారి వెళ్ళి వాడిని అడుక్కొని కౌలుకు తీసుకొని తర్వాత అదే పండించుకోవాలి. వాడు చెప్పిన పని అంతా చేయాలి. వాడు ఇచ్చిన ధరకు అమ్మాలి. వాడు విధించిన శిస్తు కట్టాలి. అది న్యాయమా అన్యాయమా ప్రశ్నించడానికి ఏం అవకాశం లేదు. ఇటువంటి సిస్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. అదే విధంగా తెలుగులో మాకు చదువుకునే అవకాశం కల్పించాలి. మొత్తం ఉర్దూ మీడియంలో అప్పుడేంటి స్కూల్స్ అన్ని ఉర్దూ మీడియం, యూనివర్సిటీ కూడా ఉర్దూ మీడియం, మెడికల్ కాలేజ్ ఉర్దూ మీడియమే, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉర్దూ మీడియమే. అన్ని పుస్తకాలు ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి పెట్టారు ఆ రోజుల్లో. సో అక్కడ మేము మా మాతృభాషలో చదువుకోవడానికి ముఖ్యంగా స్కూల్స్లో కాలేజీల్లో మనకి ఎప్పుడో 70s తర్వాత 73, 74 ఆ పీరియడ్లో వచ్చింది తెలుగు మీడియం కాలేజీల్లో కూడా. ఎవరు కొట్లాడేది ఈ ఆర్ఎస్ఎస్ కు వీళ్ళకి ఏమైనా సంబంధం? వాళ్ళకి కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిస్ట్ సానుభూతి పరులు ఉన్నారు, ప్రజాతంత్రవాదులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కేవలం కమ్యూనిస్టులనే కాదు, చాలా మందికి. ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. తర్వాత ఆయన ఆంధ్ర మహాసభ నుంచి ఆంధ్ర మహాసభ రెండుగా విడిపోయినప్పుడు ఆయన కేవీ రంగారెడ్డి పెట్టిన దాంట్లోకి వెళ్ళిపోయాడు. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, కేవీ రంగారెడ్డి కూడా మొదట్లో ఉన్నాడు ఈ ఆంధ్ర మహాసభలో. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టులు ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ లో కొనసాగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీని లక్ష్యం మొదట్లో భాషకు సంబంధించినటువంటి లక్ష్యం, సంస్కృతికి సంబంధించినటువంటి లక్ష్యం ఉంటుంది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు సోవియట్ యూనియన్ విజయాలు సాధించటం, అది చాలా పురోగతిగా ఉండటం, ఆ ఇన్స్పిరేషన్తో ఇక్కడ కూడా ఈ వెట్టి చాకిరి నుంచి విముక్తి కావాలి ప్రజలు. ఆంధ్ర మహాసభ నుండి కమ్యూనిస్ట్ పార్టీ చేతిలోకి ఎట్లా వెళ్ళింది ఉద్యమం అంతా? కమ్యూనిస్ట్ పార్టీ చేతిలోకి ఎందుకు వెళ్ళిందంటే ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. వీళ్ళందరికీ ఈ భూస్వాముల వల్ల, పటేల్ పట్టు గ్రామాధికారుల వల్ల చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళంతా ఆంధ్ర మహాసభ వెనక కూడా ర్యాలీ అయినరు. ర్యాలీ అయినరు కనుక ఆంధ్ర మహాసభ వాళ్ళు ఏంటంటే ఆంధ్ర మహాసభలో ఒక దశలోకి వచ్చేటప్పటికి మనం రాజకీయ అంశాల జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది వీళ్ళు కేవీ రంగారెడ్డి గారిని, లేకపోతే వాళ్ళు ఆంధ్ర మహాసభలో ఉన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారిని వాళ్ళు తీసుకున్నటువంటి లైన్ కాదు. ఇక్కడ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. మనం సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకోవాలి, వాటి మీద పోరాడాలి. భూమి సమస్య తీసుకోవాలి, వాటి మీద పోరాడాలి. వెట్టి చాకిరీ సమస్య తీసుకోవాలి, వాటి మీద పోరాడాలి అనేది రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి అప్పటికి ఆంధ్ర మహాసభలో వాళ్ళు ప్రధానమైనటువంటి నాయకులుగా ఉన్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. సో అక్కడ అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. తర్వాత ప్రజలకు కూడా ఒక మహత్తరమైనటువంటి శక్తి కదా సోవియట్ యూనియన్ ఏర్పడడం, ఆడ కార్మిక వర్గ రాజ్యం రావటం, సమానత్వం రావటం, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కటం, అదంతా కూడా ఈ ప్రజల దగ్గర కూడా ముందు చదువుకున్న వారి దగ్గరికి, ఆ తర్వాత వీళ్ళ నుంచి కింది వరకు వెళ్ళిపోయి ఓహో ఒక రాజ్యం రావడానికి అవకాశం ఉంది, మనం తిరుగుబాటు చేస్తే అటువంటి రాజ్యం ఒకటి వస్తుంది, అక్కడ మనకి దోపిడీ ఉండదు, ఈ వేదనలన్నీ ఉండవు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బలంగా వచ్చింది కదా. దాన్ని ఆ బలం వల్లనే ఆంధ్ర మహాసభ మీద అది పనిచేసి ఆంధ్ర మహాసభ చీలిపోయింది. కొంతమందికి ఏమో ఇది రాజకీయాల జోలికి వెళ్ళకూడదు, మనం భూమి సమస్య ఇటువంటివన్నీ మాట్లాడకూడదు అని కొంతమంది భావించారు. లేదు, ఇది మాట్లాడాల్సిందే, తెలంగాణ ప్రజలకు విముక్తి జరగాలి అంటే
మనం ఈ అంశాలన్నీ టేకప్ చేయాల్సిందే అనేటువంటి వాళ్ళు కొంతమంది. అట్లా ఆంధ్ర మహాసభ చీలింది. అయితే ఇందులో అంతో ఇంతో పాత్ర కాంగ్రెస్కు ఉండి ఉన్న తెలంగాణ పోరాటంలో బీజేపీకి ఏం పాత్ర లేదా? లేదు. ఏం పాత్ర మరి లేదు. ఎందుకు అంటే ఇంత పెద్ద బీజేపీ ఎత్తున ఒక కాదంటే సినిమా కోట్లు పెట్టి సినిమా తీసుకొచ్చారు? ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే ఆ విశ్వ హిందూ అప్పటికి హిందూ మహాసభ పెద్దగా యాక్టివ్ గా ఉండే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇక్కడ. ఆ మన నిజాం నవాబ్ ను చంపడానికి లాస్ట్ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పేరు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఆర్య సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు కాల్చారు తుపాకీతో, కానీ అది గురి తప్పింది. తర్వాత బాంబులు పనిచేయలేదు. ఆ తర్వాత అతనికి చాలా కాలం శిక్ష పడింది. ఇక్కడ బర్కత్పురాలో ఉండేవాడు. రిలీజ్ అయిన తర్వాత చాలా కాలం, ఒక 10-20 ఏళ్ల క్రితం చనిపోయాడు ఆయన. నారాయణరావు పటేల్ అనుకుంటాను ఆయన పేరు. సో అట్లా కొన్ని ఇండివిజువల్ వ్యక్తిగతమైనటువంటి దాడులు ఇవి అక్కడక్కడ జరిగినాయి తప్ప మొత్తం ప్రజలందరినీ ఈ స్థితి నుంచి మార్చాలి అనేటువంటి దాంట్లో జనసంఘ్ పాత్ర కానీ, ఆర్ఎస్ఎస్ పాత్ర కానీ, హిందూ మహాసభ పాత్ర కానీ లేదు. కనుక వాళ్ళు ఈరోజు పెద్దగా మేము ఆ రోజు ముస్లిం నిజాం నవాబ్ వ్యతిరేకంగా పోరాడాము అంటే చరిత్ర అట్లేం లేదు. నిజానికి నిజాం నవాబ్ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళల్లో ముస్లింలు చాలా మంది ఉన్నారు. ముస్లింలు చాలా మంది ఉన్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే, ఎవరున్నారు ముస్లింలు నిజాం వ్యతిరేకంగా చెప్తాను. యూపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లింలు ఇక్కడ పత్రికలు పెట్టారు. ఆ పత్రికలు ఏంటంటే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ తెలంగాణ సోవియట్ రష్యానే 1917లో అక్కడ వచ్చినటువంటి విప్లవం, దాని తర్వాత జరిగినటువంటి మార్పులు. వాళ్ళకి ఏంటంటే నిజాం నవాబ్ బ్రిటిష్ వాడికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు, ఆ విధంగా స్వాతంత్ర పోరాటానికి వీడు దూరంగా ఉన్నాడు, వాడికి సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి వ్యతిరేకత ఉండి వాళ్ళు పత్రికలు ప్రారంభించి సెన్సార్షిప్ని ఎదుర్కొని, శిక్షలు ఎదుర్కొని పారిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి పత్రికలు పెట్టి వీడు ఎక్కడ శిక్షిస్తాడో అని ఒక మంచి వాడికి వ్యతిరేకంగా ఒక బ్రహ్మాండమైన వార్త ప్రచురించి అది పబ్లిష్ కాకముందే, అంటే వెలుగు చూడకముందే వాడు రాష్ట్రం దాటేశాడు ఒక సంపాదకుడు. రాష్ట్రం దాటడానికి ఏముంది, ఇటు కర్నూలు పోయినా ఇటు కొద్ది దూరం పోతే అయిపోతుంది కదా రాష్ట్రం. సో అట్లా దాటేసి వెళ్ళాడు అనమాట. ముస్లింలు కూడా ఉన్నారు. అట్లనే తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో మనకి మఖ్దూమ్ మొహిద్దీన్, జావేద్ రజ్వీ, ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడు మనం ఆలం కుందిమిరి అని, ఉస్మానియా షోయబుల్లా ఖాన్ ఒక జర్నలిస్ట్ గా పోరాడారు. అట్లే మన ఆయన పేరు ఆలం కుందుమిరి అని, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఆయన కామ్రేడ్స్ అసోసియేషన్ అనే దానికి ఇక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళంతా కలిసి. ఆ రోజు పాత వాళ్ళంతా కలిసి, రాజ్ బహదూర్ గౌడ్ ఉన్నారు అప్పుడు, వీళ్ళంతా మఖ్దూమ్ మొహిద్దీన్, జావేద్ రజ్వీ, ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. కనుక ఇది ముస్లిం వ్యతిరేక పోరాటం అని చెప్పడం అనేది అబ్సర్డ్ అనమాట, అర్థం లేనటువంటిది కాదు అది. ఈ పోరాటం ప్రజల పోరాటం, ప్రజల అయితే ఇక్కడ ప్రజల పోరాటం సంబంధించిన హిస్టరీ, ఒక చాకలి ఐలమ్మ వీరనారి, అదే విధంగా అనేక మంది సంబంధించిన హిస్టరీ అయితే పొందుపరిచింది. పోరాటాలు ఎట్లా జరిగినాయి, ఎంత వీరోచితంగా జరిగినాయి, దొరలను కానీ గడిల నుంచి ఎట్లా తరిమి కొట్టరు, ఇంత హిస్టరీ మనకు అందుబాటులో ఉంది. చాలా ఇంటర్వ్యూలు చేసినాం, చెప్పినారు మీలాంటి వాళ్ళు మేధావులు చెప్పారు, పోరాట యోధులు చెప్పారు, అందరు చెప్పారు. కానీ సాయుధ పోరాటం ఎందుకోసం జరిగింది, దాని ఫలితాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే 51 తర్వాత అసలు దాని ఫలితాలు ఏమైనా ఉన్నాయా, లేదు హిస్టరీ ఒక మహత్తర హిస్టరీ అని చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైపోయిందా? ఫలితాలు ఉన్నాయి. అయితే ఫలితాలు పూర్తిగా నెరవేరకుండా కాంగ్రెస్ అడ్డుపడింది. ప్రధానమైనటువంటి దోషం మళ్ళీ మనం కాంగ్రెస్ కే చెప్పాలి. ఏమైంది, 48లో విలీనం అయిన తర్వాత అప్పటి వరకు తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా రైతులు సాధించుకున్నటువంటి భూములు వాళ్ళు పంచుకున్నారు. భూస్వాములంతా పారిపోయి
గడిలో వదిలిపెట్టి హైదరాబాద్ లో వచ్చి ఉండటం మొదలు పెట్టారు. ఉమ్, ఆ భూములన్నీ కూడా వేల ఎకరాలు ఒక్కో భూస్వామికి ఉండేది. ఉమ్, 100 ఎకరాలు వందల ఎకరాలు ఉన్న ఉన్నారు, వేల ఎకరాల వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళంతా కూడా ఆ భూములను పంచుకున్నారు. వీళ్ళు ఏం చేశారు తర్వాత 48లో నిజాం నవాబ్ లొంగిపోయిన తర్వాత ఆ భూముల్ని తిరిగి భూస్వాములకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీను. ఆహా, అది చాలా దుర్మార్గమైనటువంటి పాత్ర పోషించింది ఉమ్, కాంగ్రెస్ ఆ రోజు. ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సైన్యాన్ని నడిపించినటువంటి వల్లభాయ్ పటేల్, ఉమ్, వీళ్ళంతా కూడా పటేల్ ఆధ్వర్యంలోనే కదా ఇక్కడ ఆర్మీ అంతా పనిచేసింది. ఉమ్, వీళ్ళంతా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఉమ్, కేసులు పెట్టడం, దాడులు చేయడం, ఉమ్. ఇదంతా చాలా ఇంకా ఎక్కువ బీభత్సంగా కొనసాగింది. ఎక్కువ ఇక్కడ మందిని ఇంకో విమర్శ కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే భారత సైన్యాలు లేకపోతే పటేల్ సైన్యాలు భారతదేశానికి అంటే తెలంగాణకు వచ్చిన తర్వాత నిజాం లొంగిపోయిన తర్వాత పటేల్ సైన్యాలకు వ్యతిరేకంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఫైట్ చేసింది అనే పటేల్ ప్రశ్న వేస్తున్నారు. సైన్యాలకు వ్యతిరేకంగా పనిచేయలేదు. ఉమ్, ఉమ్, వాళ్ళు ఏంటంటే ఏ భూములు అయితే వాళ్ళు సాధించుకున్నారో ఉమ్, ఆ భూములు మాకే ఉండాలి అనేది ఉమ్. ఆ రోజు ప్రజల యొక్క, రైతుల యొక్క అభిలాష. సో నెహ్రూ సైన్యాలు పటేల్ సైన్యాలు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరైతే ప్రజలు పొందిన 10 లక్షల ఎకరాలు వెనుకకు 10 గుంజుకున్నారు, లక్షల్లో చాలా గుంజుకున్నారు, చాలా కొంత గుంజుకున్నారు. మిగిలింది. ఉమ్, డెఫినెట్ గా కొంత చేయలేకపోయారు, ఉమ్, చాలా తిరిగి వాళ్ళు ఉమ్, ఉమ్, గుంజుకున్నారు. ఉమ్, అది జరిగింది. కానీ ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు, ఉమ్, వాళ్ళు కొన్ని భూముల్ని రక్షించుకోగలిగినారు. ఉమ్. దాని ప్రయోజనం ఆ రైతులకి దక్కింది. ఉమ్. ఒక వాతావరణంలో మార్పు వచ్చేసింది కదా. వాతావరణంలో మార్పు అంటే వాతావరణంలో మార్పు అంటే నేను మహబూబ్నగర్ జిల్లా నాది. ఉమ్, నేను డిగ్రీ చేసేటప్పుడు కూడా పల్లెటూరులోకి వెళ్తే ఉమ్, ఆ ఊర్లో ఎట్లా ఉండేదంటే రాత్రిపూట అరుగుల మీద కూర్చుంటే దొరబోతున్నాడు అనుకో అట్లా. ఉమ్, అంటే ఊరు పటేలో పట్టువారో లేకపోతే ఓ ఉమ్, భూస్వామి ఉమ్, బాగా ఎక్కువ భూమి ఉన్నటువంటి వాడు ఉమ్, పోతుంటే అందరం లేచి నిలబడాలి, ఉమ్, సైలెంట్ గా ఉండాలి. నాకు అది కొత్తగా అనిపించింది, ఎందుకు నిలబడాలి అని. ఉమ్, అదేమో వనపర్తి ఆడ పట్టణం, అది ఉమ్, దాంట్లో ఇవన్నీ లేవు. ఉమ్, ఇది చూస్తే నాకు విచిత్రంగా అనిపించింది. ఉమ్, కానీ ఆ స్థితిని, అటువంటి స్థితి మనకు ఈ తెలంగాణ పోరాటం జరిగిన ప్రాంతాల్లో ఉండదు. ఉహు, ఇది నేను ఎట్లా చెప్పగలుగుతానంటే, ఉమ్, నేను నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ ఎమ్మెల్యేలు కానీ, ఉమ్, ఈ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యేలు ఉమ్, హైదరాబాద్లో తక్కువ, నియోజకవర్గాల్లో ఎక్కువ ఉండేవాళ్ళు. ఉమ్, మిగతా ప్రాంతాల ఎమ్మెల్యేలు అట్లా లేదు. ఉమ్, ఇప్పుడు మాకు కుమ్మిదిని దేవి గారు ఉమ్, రాణి, ఆమె ఎమ్మెల్యేగా చాలా కాలం పాటు ఉన్నది. ఫస్ట్ ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి అయినా తర్వాత పీరియడ్లో వీళ్ళు రాజులు, ఆ రాజే ఆయన చిన్నమ్మనే అయింది, రాజేమో ఎంపీకి అయ్యేవాడు. ఉమ్, ఆ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఊర్లో ఏమి వచ్చేవాళ్ళు కాదు. ఉమ్, ఎన్నికైనప్పుడు ఎలక్షన్లు అప్పుడే ఉమ్, కొద్దిగా రాజు పంట పొలాలు ఉండే కనుక అప్పుడప్పుడు వచ్చి పోయేవాడు. దసరా రోజు ఉత్సవం ఉంటుంది కనుక దాంట్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాల్గొనడానికని వచ్చేవాడు ఆయన, ఉమ్, ప్రజల్లో ఇది పోగొట్టుకోకుండా. ఉమ్, కానీ ఇక్కడ అది కాదు పరిస్థితి. ఉమ్. నేను రాఘవరెడ్డి గారిని, నరా రాఘవరెడ్డి. నరా రాఘవరెడ్డి గారు ఉమ్, ఒక రోజు అంటే నాకు కుదరదు, లేట్ అయిపోయింది, ఆడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పేవాడు. ఉమ్, ఒక ఏంటంటే అట్లా ప్రజలు ఆయన ఇంటి దగ్గరకు రావటం, ఆయన ఊర్లలో తిరగాలి, ఉమ్, ఇంత ప్రెషర్ ఉండేది. ఉమ్, మిగతా పార్టీలకు సంబంధించి, మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఆ ప్రెషర్ ఉండదు. ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు అంతా ఎక్కడ బ్రతుకుతారు? ఉమ్, హైదరాబాద్లోనే ఉంటారు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్లు ఉమ్, వాళ్ళ ఫ్యామిలీలోనే, జగన్ అయినా చంద్రబాబు అయినా లేకపోతే రేపు పొద్దున ఎవరు వచ్చినా హైదరాబాద్లోనే ఉంటారు. ఉమ్, వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా హైదరాబాద్లోనే ఉంటారు, ఎంపీలు అంతా హైదరాబాద్లోనే ఉంటారు. ఉమ్, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కానీ ఉమ్, మనము ఈ ప్రాంతాలు చూడండి, ఆడ డిఫరెంట్గా ఉంటుంది. ఉమ్, ఆ తర్వాత నక్సలైట్లు వచ్చినటువంటి ప్రాంతాలు చూడండి, ఉమ్, డిఫరెంట్గా ఉంటుంది. ప్రజల్లో చైతన్యం ఉంటుంది, నిలదీసి ప్రశ్నిస్తారు, ఉమ్, ఇది ఎందుకు కాలేదు, అది ఎందుకు కాలేదు అని అడుగుతారు. ఉమ్, ఆ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క దీని వల్లే కదా, ఆ పోరాటం వల్లే ఈ చైతన్యం వచ్చింది. ఉమ్, తర్వాత మనం రంగారెడ్డి లేదా
ఇప్పుడు రంగారెడ్డి, వికారాబాద్, తాండూరు, మహబూబ్ నగర్, మెదక్ ఇటువంటి జిల్లాలతో పోల్చుకున్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య మనకు నల్గొండలోనో, ఖమ్మంలో, వరంగల్లో కనపడుతుంది. చదువుకోవాలి మనము అనేటువంటి ఒక స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా కమ్యూనిస్ట్ పార్టీలు రాత్రి పనులు నడపటం, చదువు రాని వారికి చదువు చెప్పటం, ఈ స్ఫూర్తి అంతా కూడా పనిచేసింది కదా. కేవలం భూమి ఇదే కాదు, సాంస్కృతికంగా కూడా చాలా మార్పు వస్తుంది. మిగతా జిల్లాల కంటే ఒక 2-3 తరాల ముందే చదువుకున్నారు. నువ్వు నేను సమానమే, నీదేందో పెత్తనం అన్నట్టుగా ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఎమ్మెల్యేతో నేను చూశాను, ఎమ్మెల్యేతో ఇతర ప్రాంతాల వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, నల్గొండ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, నిలదీస్తారు. నువ్వు నేను సమానమే అన్నట్లు మాట్లాడతారు. మిగతా ప్రాంతాల్లో అట్లా మాట్లాడలేరు. ఈ చైతన్యం ఎట్లా కలిగింది ప్రజలకు? అది కమ్యూనిస్టు ఉద్యమాల వల్ల, ఆ పోరాటం వల్ల కలిగిన చైతన్యం మనకి కొనసాగుతుంది. ఆ ఉద్యమాలు ఉన్నంతకాలం ఆ చైతన్యం అనేది ఉంటది. సో ఇటువంటి మార్పు కూడా మనం దీంట్లో చూస్తాం. భూమికి సంబంధించిన అంశంలో భారతదేశం సంబంధించిన మొత్తం చట్టాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక కారణమని విశ్లేషిస్తుంటారు. అది వాస్తవం? డెఫినెట్ గా తెలంగాణ సాయుధ పోరాటం అనేది భూ పరిమితి చట్టం తీసుకురావడానికి చాలా దోహదపడింది. ఇంగ్లీష్ వాడు కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చాడు, బికాస్ వాడికి కూడా ఇన్కమ్ కావాలి కదా, వాడి ఇది పెరగాలి. వాడు కొన్ని చట్టాలు తీసుకొచ్చాడు. వాడు తన ఇన్కమ్ కోసం ప్రాజెక్టులు కట్టాడు, కృష్ణా బ్యారేజ్ కట్టాడు, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, ఆ ప్రాంతంలో శిస్తు వసూలు చేసుకున్నాడు, ఆ భూముల రికార్డింగ్ చేశాడు, ఇవన్నీ చేశాడు. వాడు తన కోసం చేశాడు. ఇక్కడ అదంతా జరగలే. కానీ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ఒక పెద్ద నినాదం దాంట్లోకి వచ్చింది. ఒకటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఒక నినాదం అయితే, రెండవ నినాదం భూమిని పంచాలి అనేటువంటిది రెండవ నినాదం. ఈ భూ సంస్కరణల చట్టాలు వచ్చినాయి. భూ సంస్కరణల చట్టాల వల్ల భూస్వాముల భూమి పోయిందా లేదా అంటే ఖచ్చితంగా పోయింది, వీడిది ఇంత పోయింది, వాడి అంత పోయింది అని చెప్పలేము కూడా. నేను మా ఊర్లో చూసినప్పుడు మా రాజుగారి భూమి ఎక్కడైనా పోయిందంటే మరి అట్లేం కనపడదు. అయినప్పటికీ ప్రభుత్వ బంజర్లు కానివ్వండి, మిగతా ఇవన్నీ ప్రజలకు దక్కినాయి కదా, పంచారు కదా. అంతో ఎంతో భూములు పంచాల్సిన అగత్యాన్ని కల్పించారు. తర్వాత భూస్వాములు కూడా వాడు కుటుంబంలో వేరే వాళ్ళ పేరు మీద పెట్టడం, విడిపోయినట్లు చేయించడం, ఏదో ఒకటి చేసి ఆ భూమిని రక్షించుకున్నాడు వాడు. కానీ అవన్నీ చేయాల్సిన పరిస్థితిని ఈ చట్టం తీసుకొచ్చింది కదా. తర్వాత భూదానోద్యమం కూడా వచ్చినట్టుంది. భూదానోద్యమం కూడా దాని వల్లే వచ్చింది. ఇప్పుడు మన ఇక్కడ ఆయన ఈ పోరాటం జరుగుతున్నప్పుడు ప్రజలు వెళ్ళి ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నటువంటి దశలో వాళ్ళు ఏం చేశారు, ఈ కాంగ్రెస్ నాయకత్వం భూస్వాములంతా వినోబావేని తెచ్చారు. వినోబావే అహింసకు నెహ్రూ గాంధీ తర్వాత వినోబావే అహింస ఉద్ధారకుడు, అహింసను బోధించేవాడు, హింస వద్దంటాడు ఈయన అనేటువంటి ఒక క్రియేట్ చేశారు వినోబావేతో. సో వినోబావే ఇక్కడికి వచ్చి ఏంటంటే, మీరు అనవసరం ఫైట్ చేయటము, వీళ్ళే మీకు భూములు ఇస్తారు తీసుకోండి మీరు అని వాళ్ళ చేత భూములు ప్రకటించడం. ఆ భూములు ఏం దక్కలే, ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి నల్గొండ జిల్లాలో. సో అదేంటంటే ప్రజల్ని ఒక మభ్య పెట్టడానికి వినోబావే వాళ్ళకి పనికొచ్చాడు. అప్పటికి వినోబావేకు ఉన్నటువంటి ప్రచారము, జనంలో ఉన్నటువంటి ఇంపాక్ట్, ఇదంతా కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి పనికొచ్చింది. దొరలకు ఉపయోగపడ్డాడు వినోబావే ఆ విధంగా. సో అటువంటి ప్రయత్నాలు ఏం చేసినా ఒక చట్టం అంటూ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దానివల్ల ప్రజలకు ప్రయోజనం జరిగింది. పూర్తి ప్రయోజనం జరిగిందా? భూస్వాములకు భూములు పరిమితి మించిన భూములన్నీ స్వాధీనమైనాయి అంటే అట్లా చెప్పడానికి వీల్లేదు. కానీ డెఫినెట్ గా ప్రయోజనం అయితే జరిగింది. కొన్ని చోట్ల మంచి భూములు దక్కినాయి, కొన్ని చోట్ల పనికిరాని భూములు దక్కినాయి. ఏదో ఒకటి పనికిరాని భూమి చూపించి ఇది తీసుకొని పో అంటే తీసుకెళ్లి ప్రజలకు చాలా మా ప్రాంతంలో అయితే అవే ఇప్పుడు కోట్ల రూపాయలు అయింది. అదే ఇప్పుడు ఆ మార్పు కూడా రంగారెడ్డి జిల్లాలో కానీ అప్పుడు వచ్చిన
లవణ్య పట్టాల పేరుతో వచ్చిన అవును. భూములన్నీ అవును. కోట్ల రూపాయల విలువలకు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఉమ్, తాండాలకు కూడా అదే పరిస్థితి ఉంది. ఉమ్, తాండా అంటే పట్టణానికి ఆనుకొని ఉంటుంది. ఉమ్, పట్టణం విస్తరిస్తున్నప్పుడు తాండా భూముల రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు. ఉమ్, సో అది కూడా ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది సామాజికంగా. అక్కడ ఉమ్, చాలా మంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా జరుగుతాయి. అట్లా ఉన్నప్పుడు వాడు ఆర్థికంగా ఎదిగినప్పుడు సామాజికంగా కూడా వాడికి ఎదుగుదల ఉంటుంది. ఉమ్, వాడి ఆలోచనలో ఎదుగుదల ఉంటుంది, సమాజంలో వాడి హోదాలో ఎదుగుదల ఉంటుంది. ఉమ్, సో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు వీడు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి భయపెడుతున్నాడు తప్ప మతాంతర వివాహాలకి. ఉమ్, లేకపోతే మతాంతర వివాహాలు కూడా బాగా జరగాల్సిందే. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు అట్లనే కల్చర్ లో మీరు అన్నట్టు కింది వర్గాలకు సంబంధించి పాలిటిక్స్ లోకి రావడం, పోటీ చేయడం, వీటికి సంబంధించిన ఇంపాక్ట్ ఏమైనా ఉందా తెలంగాణ సాయుధ పోరాటం కారణంగా? డెఫినెట్ గా ఇప్పుడు ఆ, వాళ్ళు క్యాస్ట్ అగ్ర ఇప్పుడు అగ్రకులాలే కావచ్చు, ఉమ్, రెడ్డే కావచ్చు, కానీ ఉమ్, ఏ రెడ్డి ఇతను ఈ ఉమ్, గెలుస్తున్నటువంటి రెడ్డి ఏ రెడ్డి? ఉమ్, ఇప్పుడు సపోజ్ నరా రాఘవరెడ్డి గారే చెప్తాం. నరా రాఘవరెడ్డి గారిది ఏముంది? ఉమ్, ఆయన ఒక మిల్ కార్మికుడు ఉమ్, అంతే. ఉమ్, ఆయన బ్రతకడానికి అని చెప్పేసి సూరత్ వెళ్ళి తర్వాత సూరత్లో మిల్లులో పనిచేసి అట్లా పుట్ట గడుపుకొని వచ్చినటువంటి వ్యక్తి. ఉమ్, వీడికి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే కాగలిగాడు. అట్లే చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. ఉమ్, ఇది క్యాస్ట్ ఒక భాగము, కానీ అగ్రకులాల నుంచి కూడా పేదలు ఉమ్, రాజకీయాల్లోకి రావడానికి తోడ్పడింది. ఉమ్, అట్లా చాలా మంది పేదలు రకరకాల స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు ప్రజలకి. ఉమ్, అది గ్రామాల్లో సర్పంచులు కావచ్చు, అప్పుడు బ్లాక్ ప్రెసిడెంట్లు కావచ్చు, ఉమ్, వీళ్ళంతా కూడా ఈ సెక్షన్ల నుంచి వచ్చారు కదా. ఉమ్, అదంతా రావడానికి అవకాశం లేకపోతే కేవలం ఆ జమీందారుల పాలనలో ఉంటే వాళ్ళే ఉండేవాళ్ళు. ఉమ్, కొన్ని చోట్ల జమీందారులే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఉమ్, ఆ వంశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మనకు మహబూబాద్ ఆ ప్రాంతంలో కనపడతారు, ఉమ్, ఇంకా మిగతా చోట్ల కూడా కనపడతారు. కానీ అదే సందర్భంలో పాలన నుంచి దూరంగా ఉన్నటువంటి అగ్ర కులాలకు సంబంధించిన పేదలు కూడా ప్రజాప్రతినిధులు కాగలిగారు. ఉమ్, ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. ఉమ్, ఇది ఈ ప్రాంతంలోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా మనకి ఇట్లా కనపడతారు. ఉమ్, ఇప్పుడు మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ, మనకు ఈ ప్రాంతాల్లో కూడా ఈ ధోరణి కనపడుతుంది మనకి. ఉమ్. సో మొత్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన ఫలితాలు అనే అంశంలో ఇంకేమన్నా ప్రామినెంట్గా చెప్పుకోవాలంటే ఈ అంశాల వరకే అది చెప్పుకోవచ్చా ఎట్లా? తెలంగాణ సాయుధ పోరాటం ఒకటి భూమిని ఇచ్చింది. ఉమ్, తర్వాత వెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు, ఉమ్, ప్రశ్నించాలి. నీ బాంచన్ కాల్మక్త దొర అని అన్న అవసరం లేదు, ఎదురు తిరగాలి. వాడు ఎవడన్నా మా మీద ఇది చేస్తే ఎదురు తిరగాలి. ఉమ్, ఒక సమానత్వం అనేటువంటి భావన, ఉమ్, అందరూ సమానులే అనేటువంటి భావన, ఉమ్, ఆ చైతన్యం అంతా ఈ పోరాటం నుంచి వచ్చినటువంటిదే కదా. ఉమ్, ఆ ఇంపాక్ట్ మనకు చాలా కనపడుతుంది అక్కడ. ఉమ్, దానివల్ల ఇతర ప్రాంతాల్లో కూడా కనపడుతుంది. తర్వాత ఆ పోరాటంలో ప్రజలు చదువు కూడా అంతే ఇంపార్టెన్స్. పోరాటం తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చాలా చోట్ల రాత్రి బడులు పెట్టి యువజనులకు చదువు చెప్పి చైతన్యపరిచిన వాళ్ళను. ఉమ్, సో అది కూడా చాలా మార్పు తీసుకొచ్చింది. ఆ విజ్ఞానం పెరిగింది ప్రజల్లో. ఉమ్, దానివల్లనే ఇప్పుడు ఈరోజు ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చాయి కనుకనే చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ చేసి, అంటే ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎంబీబీఎస్ కానీ, లేదా ఇట్లా వేరే ఇతరత్ర అడ్వాన్స్డ్ కోర్సెస్ చేసి ఎంతోమంది ఆ పోటీని తట్టుకొని విదేశాల్లో ఉండగలిగిన స్థితి ఏర్పడింది. ఉమ్. ఇప్పుడు ఇవన్నీ దీనివల్లనే కదా వచ్చినాయి. ఆ జమీందారీ పాలన అట్లే కొనసాగింటే అది జరిగేది కాదు. ఒక మన ఇంటర్వ్యూలోనే టీటన్ ఇంటర్వ్యూలో ఒక మేధావి చేసిన కామెంట్ ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగకుంటే తెలంగాణ ప్రాంతం మరో బీహారు, మరో గుజరాత్, మరో ఉత్తరప్రదేశ్ లాగా ఉండేది అనేది. దాని డెఫినెట్ గా అట్లాగే ఉండేది. ఉమ్, ఎందుకంటే ప్రజలకు ఆ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, ఒక చోట చైతన్యం వస్తే అది ఇంకో చోటికి కూడా పాకుతుంది. ఉమ్, ఇప్పుడు దొర వస్తే అక్కడ కూడా నేను ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా గ్రామాల్లో కూడా భూస్వామ్యం దొరనో వాళ్ళకి సంబంధించిన వాడు వస్తే లేచి నిలబడతారని అనుకోను నేను. ఉమ్, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అక్కడ కూడా పడుతుంది కదా. వాడేంది, వాడి పెత్తనం ఏంటి? ఉమ్.
అనేటువంటి ప్రశ్న వస్తుంది. తర్వాత నేను ఇంత ఇస్తాను. మీకు మనుస్మృతిలో ఒక కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు ఏం చెప్తాయంటే, ఈ మొత్తం ప్రపంచం అంతా బ్రాహ్మణులది. బ్రాహ్మణుడు ఈ ప్రపంచానికి అధిపతి, ఈ లోకానికి అధిపతి. అన్నింటికి వాడే యజమాని. వాడు ఏదైనా తీసుకోవచ్చు, వాడిని ప్రశ్నించరాదు. వాడు ఏదైనా వస్తువు తీసుకుంటే అది వాడి వస్తువు కనుక వాడు తీసుకున్నాడు. వాడు బ్రాహ్మణుడు అయితే ఆ వస్తువు తీసేసుకోవచ్చు. వాడు ఒక బియ్యం మూట కనపడింది, వీనికి అవసరమైంది, తీసుకొని వాడిని ఏం ప్రశ్నించడానికి లేదు. వాడి సొత్తు వాడిదే, బ్రాహ్మణుదే, మొత్తం ప్రపంచం అంతా బ్రాహ్మణుదే అని చెప్పారు. తర్వాత ఇంకో శ్లోకం, దుర్మార్గమైన శ్లోకం ఏంటంటే, శూద్రులు పై వాళ్ళు చెప్పిన పని 3 వర్ణాలకు పని చేయాలి. వాళ్ళు ఏమిస్తే అది తీసుకోవాలి, డిమాండ్ చేయకూడదు. అంటే వెట్టి అడగకూడదు. వాడు బేడ ఇస్తే బేడ తీసుకో, అన ఇస్తే అన తీసుకో, అడగకూడదు. ఇప్పుడు మనకు కోపం కూడా ఎందుకు వస్తుంది? ఇప్పుడు చూడండి, రైల్వేస్లో వీటిలో కనుక ఎవడన్నా అడిగితే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? వాడు తన కూలి, తనకి ఇంత కావాలి, తను బ్రతకడానికి ఇంత అవసరము, ఇంత కావాలి, ఇంత కూలి ఇవ్వాలి అని అడుగుతున్నాడు. వాడు అడిగితే మనకు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, వీడా నన్ను అడిగేది, నేను ఇచ్చింది వాడు తీసుకోవాలి తప్ప వాడు నన్ను అడుగుతాడేంటి? ఈ రిక్షా వాడు బేరం చేస్తాడేంటి నాతో, ఆటో వాడు బేరం చేస్తాడేంటి? ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే మనకు తెలియకుండానే మన మీద మను స్మృతి బాగా పనిచేస్తుంటుంది. ఆ మనుస్మృతి మొత్తం కనుక చదివితే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. మనకు భారత రాజ్యాంగం అంటూ ఒకటి వచ్చినా కూడా మన మైండ్లలో ఉన్నది ఇంకా మనుస్మృతే. అది ఎవడైనా సరే, పైవాడైనా సరే, కిందివాడైనా సరే, మనుస్మృతి అనేది వాడి మీద ఇంకా చాలా ఎక్కువ పని చేస్తుంది. మనుస్మృతిలో ఏం చెప్తారు? ఇంట్లో మరుగుదొడ్డి ఎట్లా ఉండాలి, సూర్యుడికి అభిముఖంగా కూర్చోవడానికి లేదు. సూర్యుడికి అభిముఖంగా కూర్చోవడానికి లేదు అంటే అది ఉత్తరానికి, తూర్పుకి కానీ పశ్చిమానికి కానీ ఇప్పుడు చాలా చోట్ల అది పాటిస్తున్నారు కదా తెలియకుండానే. మనుస్మృతిలో ఇట్లా రాసిండని తెలియదే వాడికి. అదేదో చదివిన వాళ్ళు 0.1% కూడా ఉండరు. వాడికి తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు కదా, అయినా అనుసరిస్తున్నారు. అంటే మనకు తెలియకుండానే ఆ నమ్మకాలన్నీ కూడా మనం పాటిస్తున్నాం చాలా మంది. సో ఆ ఇంపాక్ట్ మనుస్మృతిలో ఏం చెప్పారో ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా అనేక విషయాల్లో మనకు కనపడుతుంది. వాటికి వ్యతిరేకంగా వచ్చేదే చైతన్యం. ఆ చైతన్యం మనం ఈ పోరాటం జరిగినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా గమనిస్తాం. మనం పరిశీలిస్తే ఎక్కువగా ఈ చైతన్యాన్ని మనం గమనిస్తాం అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం September 17 సందర్భంగా జరుగుతున్న అనేక చర్చలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని తీసుకొని, అసలు అప్పుడు జరిగిన పోరాటం ప్రజల వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం, భూమి కోసం, బువ్వ కోసం, అదేవిధంగా తెలుగు భాషకు సంబంధించిన అంశంలో మాట్లాడాలనే ఆకాంక్షల నుంచి, పోరాటాల నుంచి వచ్చిన పోరాటం నుంచి అది ఒక ఎర్రజెండా పోరాటంగా మారి లక్షలాది ఎకరాలు వంచరని చెప్పేసి వినయ్ కుమార్ గారు చెప్పారు. దాని తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇచ్చిన ఫలితాల ద్వారానే ఈరోజు తెలంగాణలో ఈ చైతన్యం, ప్రశ్నించే చైతన్యం కానీ, చదువు కానీ, ఈయన అనేక అంశాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇచ్చిందని వినయ్ కుమార్ గారు చెప్తున్నారు. మరి ఆయన చెప్పిన అంశాలు ఎట్లా ఉన్నాయి, వాస్తవాలే అనిపించినాయా, మీరేమనుకున్నారు? కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.